పొలం పని చేస్తుంటే కర్నూలు జిల్లాలోని ఒక రైతుకి వజ్రం అయితే దొరికింది. మనకు కూడా అలాంటి వజ్రం ఒకటి దొరికితే బాగుండు కదా. అందుకనే ఆవగింజైనా లక్ ఉండాలని అంటారు పెద్దలు. ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది, దాన్ని అతను ఏం చేశాడు అనే విషయాన్ని అయితే మీరు ఈ వీడియో ఫుల్ గా చూసినట్టయితే తెలుస్తుంది. కర్నూలు జిల్లా దిగువ చింతలకొండకు చెందిన ఒక రైతు పొలం పని చేస్తుండగా 2 రోజుల క్రితం అతనికైతే వజ్రం అయితే దొరికింది పొలంలో. ఆ వజ్రాన్ని సోమవారం అయితే రైతు వేలంపాట అయితే పెట్టాడనమాట. పెడితే చాలా మంది వ్యాపారస్తులు అయితే దాన్ని కొనడానికి అయితే పోటీ పడ్డారు. పోటీ పడితే ఆ రైతు అయితే దాన్ని 18 లక్షలకైతే నేను అమ్ముతానని చెప్పాడు. వ్యాపారస్తులు నేనందరూ నిర్ణయించుకుని 8 లక్షలకైతే మేము కొంటామని అయితే చెప్పారు. రైతు అయితే దానికి ఒప్పుకోలేదు. దానికంటే కూడా నేను నా దగ్గర ఉంచుకోవడమే మేలని చెప్పి నేనైతే 18 లక్షలు తక్కువ అమ్మనని అయితే చెప్పాడు అనమాట. చివరికైతే తొగ్గాలి గ్రామం చెన్నపల్లికి చెందిన ఒక కొత్త వ్యాపారి అయితే 13,50,000కి అయితే ఆ వజ్రాన్ని అయితే కొనుక్కున్నాడు. ఆ చుట్టుపక్కల ప్రజలైతే ఏమనుకుంటున్నారంటే ఈ మధ్య కాలంలో అతి ఖరీదైన వజ్రం దొరికింది అయితే ఇదేనని అందరూ అనుకుంటున్నారు. వజ్రాలైతే సాధారణంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, తొగ్గాలి, ఉప్పర్లపల్లి, ఎర్రగుడి అనే రెవెన్యూ పొలాల్లో అయితే ఎక్కువగా అయితే దొరుకుతాయి అన్నమాట. అక్కడ నా వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ విషయాలు అయితే తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.